కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడనంటే, అదృశ్య దేవుని యొక్క స్వరూపే ఉన్నాడు అంటండి. అమ్మ, అదృశ్యుడు అంటే కనబడని వాడు. దృశ్యము అంటే ఏంటంటే కనబడేది, అదృశ్యము అంటే అర్థం ఏమిటంటే కనబడనిది. అప్పుడు దేవుడు ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఎలాంటిది ఆయన అదృశ్య దేవుడు. యేసుక్రీస్తు దగ్గరికి ఒకసారి శిష్యులు వచ్చి ఏమని అడిగారనంటే, ప్రభువా తండ్రిని ఒక్కసారి చూపించు. అప్పుడు ఆయన ఏమన్నాడనంటే, మీతో ఎంతకాలంతో తిరుగుతున్నప్పటికీ కూడా నువ్వు తండ్రిని చూడలేదా అని అడిగారు. అడిగినప్పుడు చాలా మంది ఏమనుకున్నారనంటే అసలు యేసుక్రీస్తే తండ్రి. అందుకనే ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది ఏమని అంటారనంటే, పరలోకమందున్న మా యేసయ్యా యేసయ్యా అని అనేటప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే తండ్రే యేసుక్రీస్తు వారు అని అనుకుంటారు. అలాగ అనుకోవడానికి ఏమని అనుకుంటారు అంటే, ఫిలిప్పు యేసుక్రీస్తు వారిని తండ్రిని ఒకసారి చూపించు అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడనంటే, అనేకమైన సార్లు తండ్రి పరలోకంలో ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నాను అని చెప్పిన యేసుక్రీస్తు వారే ఏమని అన్నాడనంటే, 3.5 సంవత్సరాల పాటు నేను మీతో ఉంటే మీరు నన్ను చూడలేదా, తండ్రిని చూడలేదా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అన్నాడు. ఎందుకలాగన్నాడనంటే యేసుక్రీస్తు వారికి ఏమో మనుషులు చూడగలిగేటట్లుగా రూపం ఉంది, కానీ తండ్రికి మనుషులు చూచే రూపాన్ని కలిగి ఉండి మీరు నన్ను చూడొచ్చు అనే ఆ పరిస్థితులను కలిగి లేడు. ఆయన దేవుణ్ణి చూడాలని మీకు కోరిక ఉంది, కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన అదృశ్యుడు. అయితే ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపం ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అంటే దేవుడు ఎవరు? దృశ్యుడా అదృశ్యుడా? అదృశ్యుడు.